హలో అండి, ఇవాళ మనం ఇంట్లోనే హైజీనిక్గా రాగిపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికోసం రాగులు తీసుకుని చక్కగా ఇలా చెరుపుకొని డస్ట్ అంతా తీసేసుకుని వాటర్ పోసుకుని 2-3 సార్లు నీళ్లు తేటగా వచ్చేదాకా కడుక్కోవాలండి. నేనైతే 7 to 8 టైమ్స్ వాష్ చేశాను. అంత డస్ట్ ఉంది అసలు. మనకి బయట క్లీన్ కూడా చేయకుండా డైరెక్ట్గా పిండాడించేస్తారు. అదే కొనుక్కొని మనం యాస్టీజ్గా వాడేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్ తీసుకుని దానిపైన ఒక పల్చని ఇలాంటి క్లాత్ ఒకటి తడిపి తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా స్ట్రైన్ చేసేసిన రాగులు అన్నీ ఇందులో వేసుకుని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఇలా ఒక పిన్తో మొత్తం గుచ్చుకోవాలన్నమాట గాలి వెళ్ళటానికి. ఇలానే ఒక 24 hours వదిలేస్తే నెక్స్ట్ డేకి ఇలా చిన్న చిన్న మొలకలు వస్తాయన్నమాట. వీటిని ఒక 4 to 5 hours తడంతా పోయేలాగా ఎండపెట్టుకోవాలి. ఇలా చేసిన రాగి పిండి కొంచెం మనకి మాల్ట్ ఫ్లేవర్ వస్తుందండి. అండ్ ఎప్పుడైనా మిల్లెట్స్ స్ప్రౌట్ అయితేనే దాని నుంచి మనకి మాక్సిమం బెనిఫిట్స్ వస్తాయి. అందుకనే నేను ఇలా మొలక వచ్చాక పిండి చేసుకుంటాను. అలా వద్దు అనుకుంటే జస్ట్ కడిగి ఎండపెట్టుకుని మిక్సీ చేసుకోవచ్చండి. అంతే సింపుల్గా రాగి పిండి ఇలా ఇంట్లోనే